దురంధర్ ది రివెంజ్ పార్ట్ 2 ఈ యొక్క మూవీ అనేది చూడడం అనేది జరిగింది. సో ఈ యొక్క మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో స్టోరీ అనేది నార్మల్గా లేదు, హై లెవెల్లో ఈ యొక్క స్టోరీని అనేది తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. సో పార్ట్ 1 కన్నా పార్ట్ 2 అనేది నాకు చాలా చాలా బాగా నచ్చింది అనమాట. నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతారు. అంటే మీరు పాకిస్తాన్లో ఉన్నారా లేకపోతే ఇండియాలో ఉన్నారా అని చెప్పి మర్చిపోతారు అనమాట. సో నాది చిన్న మనవి, ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మీరు చూడాలనుకుంటే. సో ఇక చూసుకున్నట్లయితే రణ్వీర్ సింగ్ గారు కానీ, దాంట్లో ఉన్న జమీల్ సాబ్ కానీ, మళ్ళీ వచ్చి ఎస్పి చౌదరి అస్లాం, మన సంజయ్ దత్ కానీ, మేజర్ ఇక్బాల్ కానీ, సో జమీల్ సాబు హీరోయిన్ ఎవరు ఆమె పేరు ఎలీనా, సో ఆమె కానీ, మళ్ళీ వచ్చి మిగతా కొన్ని క్యారెక్టర్లు అయితే కొత్తగా తీసుకొని వచ్చాడు అనమాట. ప్రతి ఒక్కరు ఈ యొక్క మూవీకి పాత్ర అనేది నీట్ గా పోషించారనమాట. సో ఎక్కడ మన హీరో ఇండియన్ అని చెప్పి డౌట్ రాకుండా స్టోరీని నెమ్మదిగా అలా తీసుకొని వెళ్తాడనమాట. సో మీరు ఒక పీక్స్ లెవెల్లోకి వెళ్ళిపోతారనమాట. మీరు చూస్తున్నాగా అరే ఇదేంట్రా ఇది అని చెప్పి ఇలా జరిగింది అని చెప్పి పీక్స్ అంటే మీరు ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకొని వెళ్తారనమాట. భయంకరంగా ఉంటుంది, వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. సో మన రణ్వీర్ సింగ్ ఏమవుతాడు ఏంటి అనేది ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకొని వెళ్తారనమాట. దానికి మించి ఈ యొక్క మూవీ అనేది ఉంది అని చెప్పి ఒక క్లారిటీ అనేదిగా నేను చెప్తున్నాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. సో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సో ఇంటర్వెల్ సీన్ కానీ, మళ్ళీ వచ్చే లాస్ట్ లో సీన్ కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరండి. సో నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. అది మటుకు ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, కొన్ని చెప్తాను. నేనైతే స్పాయిలర్ అనేది చేయట్లేదు అనమాట. సో ఏదో వీడియో కోసం చెప్తున్నాను అనమాట, అంతే. నేనైతే స్పాయిలర్ అయితే చేయట్లేదు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు అనమాట. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, సో మనం ట్రైలర్ లో చూసే ఉంటాం అనమాట. హీరోయిన్ వచ్చి ఆ హీరోకి గన్ పెడుతుంది అనమాట. సో సారీ అండి, సో హీరోకే గన్ పెట్టేది రివీల్ చేసేసాను ఆల్రెడీ. సో ఇక్కడ ఏంటంటే అది ఎందుకు పెడుతుంది ఏంటి అని అంటే, ఒక డౌట్ అయితే వస్తుంది హీరోయిన్కి, హిందుస్థాన్కి సంబంధించిన వాడు అని చెప్పి గన్ పెడుతుంది అనమాట. సో తర్వాత ఏమవుతుంది మూవీలో చూడండి. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, మేజర్ ఇక్బాల్ కూడా ఇతను హిందుస్థాన్ అని చెప్పి తెలిసిన తర్వాత ఆ యొక్క ఎక్స్ప్రెషన్స్ అనేవి ఉంటాయి మేజర్ ఇక్బాల్కి. ఐఎస్ఐ ఏజెంట్ ఒకడు ఉంటాడు అనమాట. సో మన ఇండియన్ మీద ఏదైనా సరే దాడి చేయాలన్నా కానీ వాడు రివీల్ చేస్తుంటాడు అనమాట. పాకిస్తాన్కి మనం మళ్ళీ వచ్చి మన భారతదేశంలో ఉన్న ఎవరైతే ఉంటారో పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు ఇప్పటికీ ఉంటారు. సో ఆ యొక్క మీడియేటర్ ఎవరైతే ఉన్నారో మేజర్ ఇక్బాల్ అని చెప్పి, వాడు హంజా ఎవరైతే ఉన్నారో రణ్వీర్ సింగ్, సో అతను ఇండియన్ అని చెప్పి తెలియగానే ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఒకటి ఉంటది. అది తెలిసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోద్ది అనమాట సినిమా. అప్పుడు తర్వాత ఏమవుతుంది అని చెప్పి ఒక గూస్ బాంబ్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. మీరు ఊహించరు, అది వేరే విధంగా తీసుకొని వెళ్ళిపోతాడు. ఫస్ట్ డౌట్ ఎవరికి వస్తుంది అంటే సంజయ్ దత్కి వస్తుంది. అదేంటి బ్రో, ఫస్ట్ పార్ట్ లో సంజయ్ దత్ మళ్ళీ వచ్చి రణ్వీర్ సింగ్ ఒకటిగా ఉన్నారు, జమీల్ సాబు ఒకటిగా ఉన్నారు, ఇవన్నీ ఎలా అంటే డౌట్ వచ్చినప్పుడు మనోడు గెస్ట్ చేసేస్తాడు అనమాట. ఎవరు? రణ్వీర్ సింగ్. సో గెస్ట్ చేసిన తర్వాత మన సంజయ్ దత్ ని ఎలా మట్టి కల్పిస్తాడు ఏంటి అని చెప్పి ఇంకా ఆ మూవీలో చూడండి. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, సో ఇదంతా ఒక ఎత్తు అయితే మనకి ఒక ఫ్లాష్ బ్యాక్ అనేది ఉంటుందన్నమాట. సో అది ఏంటి, వాళ్ళ సిస్టర్ కి ఎలా అన్యాయం జరిగితే మనోడు ఎలా పోరాడతాడు ఏంటి, ఇండియన్ లో ఉన్న లాయర్స్ ఎంత వాదించినా కానీ అది ఫెయిల్ అయిపోతుంటది అనమాట కోర్టులో కూడా. సో జడ్జి కూడా యొక్క శిక్ష అనేది వేసేస్తాడు అనమాట రణ్వీర్ సింగ్ కి. ఓకేనా? సో ఆ రణ్వీర్ సింగ్ హంజా అలీ మసారిగా పాకిస్తాన్ కి ఎలా వెళ్తాడు, ఎలా పేరు అనేది మార్చుకుంటాడు ఏంటి, అతన్ని మోటివేషన్ చేసేది ఎవరో అది ఇది అని ఏమో మనం మూవీలోనే చూస్తాం అనమాట. మీకు తమిళ్లో హీరో ఎవరైతే ఉన్నారో మాధవన్, సో ఫస్ట్ లో కనిపిస్తాడు అనమాట మనకు. సో అతని మధ్యలో మళ్ళీ వచ్చి రణ్వీర్ సింగ్ మధ్యలో ఒక మోటివేషన్ ఎమోషనల్ అనేది ఉంటుంది అనమాట. సో మన మాధవన్నే మోటివేషన్ చేస్తాడనమాట మన రణ్వీర్ సింగ్ ని. సో చేసి అక్కడికి పంపిస్తాడు అనమాట సో పాకిస్తాన్ కి చేసి మోటివేషన్ చేసి పంపిస్తాడు అనమాట. వీళ్ళిద్దరి మధ్యలో ఒక మోటివేషన్ అనేది ఉంటుంది, 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంటుంది. సో అది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోద్ది అనమాట. సో మళ్ళీ వచ్చి ఇంటర్వెల్ సీన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అది నేనైతే స్పాయిల్ చేయట్లేదు, అది మీరే తెలుసుకోవాలి. హర్షద్ పప్పు అని చెప్పి ఒకటి ఉంటాడు అనమాట. లైరీకి ఈ విధంగా ఇది అవ్వాలని చెప్పి చూస్తాడు అనమాట, అంటే కింగ్ అవ్వాలని చూస్తాడు అనమాట. మట్టి కల్పిస్తాడు ఏంటి అని చెప్పి రణ్వీర్ సింగ్ మనం హంజా అలీ మజారి మూవీలోనే చూస్తాం అనమాట. ఇక చూసుకున్నట్లయితే మేజర్ ఇక్బాల్ ఐడెంటిఫై చేస్తాడు హంజాని. సో చేసిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతాడంటే అలా రియాక్ట్ అవుతాడు అనమాట. అక్కడ ఉన్న వాళ్ళకందరికి ఫీజులు ఎగిరిపోతాయి. అరే ఏంద్రా ఇది
హిందుస్థాన్కి సంబంధించిన వాడా, ఓరా నాయన ఇదేంద్ర బాబు, మేము ఎన్ని ప్లాన్లు వేసాం, ఆ ప్లాన్లన్నీ వీడికి తెలుసు. సో ఎలా అని చెప్పి అలా అసలు ఎలా ఐడెంటిఫై చేస్తారంటే అంత ఐడెంటిఫై చేసి పట్టేస్తారు, లాస్ట్ పట్టేస్తారు అనమాట. ఇప్పుడు వాడు చూస్తే లహరికి పెద్ద కింగ్ అయిపోయి ఉన్నాడు, లహరిలో పోయి వాడిని ఇది చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి అదేనని చెప్పి వాళ్ళకి అర్థం కాదు, అసలు ఏం అర్థం కాదు. అందులో మన హంజా అలీ మజారి ఏం చేశాడంటే, సో రెహమాన్ దాయక ఇటు బ్రదర్ ఉంటాడు కదండి, సో అతని పేరు తెలీదు కరెక్ట్ గా. సో అతన్ని మనోడు ఏం చేశాడంటే ఆ యొక్క రెహమాన్ డకాటి చైర్లో కూర్చోబెట్టి నువ్వే మా కింగు అది ఇది అని చెప్పి ఏం డౌట్ రాకుండా ఎంత నీట్ గా తీసుకొని వెళ్తాడంటే ఎవరికి డౌట్ రాకుండా. సో అక్కడ ఉన్న జనాలు కూడా ఏమనుకుంటారంటే నిజంగానే రెహమాన్ డహకా ఇటు వాళ్ళ బ్రదర్ ని కింగ్ లాగా చూడాలనుకుంటున్నాడు మన ఎవరు హంజా అలీ మజారి హీరో రణ్వీర్ సింగ్ చూడాలనుకుంటున్నారు అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు అప్పుడు దాకా డౌట్ రాదు. సో అలాగే అనుకుంటారనమాట. అలాగే అనుకున్న సమయంలో ఒక్కసారిగా రివర్స్ అయిపోతారు అనమాట. ఒక్కసారిగా రివర్స్ అయిన తర్వాత కదా సినిమా ఎలా ఉంటుందంటే నెక్స్ట్ లెవెల్లోకి తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. సో లాస్ట్ లో పెద్ద పెద్ద ట్విస్ట్ అనేటివి ఉన్నాయన్నమాట. బడే సాబ్ అనే ఒకడు ఉంటాడనమాట. సో అతను బయటకు వేస్తాడనమాట. సో జమీల్ సాబ్ అని చెప్పి ఒకడ ఉంటాడు కదా హీరో వాళ్ళ డాడీ, సో అతను క్యారెక్టర్ ఒక మెయిన్ గా చూపించారనమాట. నెక్స్ట్ లెవెల్లో చూపించారు. అప్పుడు దాకా గుంట నక్కలాగా ఉన్నాడు, సో ఒక్కసారిగా విజృంభించేస్తాడు అనమాట ఒక్కసారిగా. సో మాక్సిమం గుంట నక్కలాగే ఉంటాడు అనమాట పార్ట్ 2లో కూడా. సో ఆ యొక్క ఇది అనేది మన మైండ్ లో నిలిచిపోద్ది, వీడు గుంట నక్క, ఓకే మనం నమ్మాలి అని చెప్పి ఒక ఇది అనేది ఉంటుంది. ఆ ఇది అనేది మనం నమ్ముతాం అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనం పొందుతాం అనమాట. సో అది కాకుండా మన హీరో ఎవరైతే ఉంటారో ఫస్ట్ నుంచి మన ఫస్ట్ పార్ట్ లో ఏ విధంగా ఈయన ఇదిగా ఈ మనం ట్రైలర్ లో చూసామన్నమాట ఫస్ట్ పార్ట్ లో. సో లాస్ట్ మినిట్ లో 2 minutes లో చూపిస్తారనమాట మన హంజా అలీ మజారి రణ్వీర్ సింగ్ ఎలా ఈ విధంగా హంజా అలీ మజారిగా ఎలా మారాడు ఏంటి అని చెప్పి ఒక ట్రైనింగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ ట్రైనింగ్ ఎలా ఏంటి ఆ యొక్క వీడియోలు అన్నిటివి బయట అయితే పడతాయి అనమాట. వీళ్ళందరూ చూసేస్తారు, చూసేసి అబ్బా వీడు అయిపోయాడు రా అని చెప్పి వాడిని ఎలా మట్టి కల్పించాలి ఏంటి అని చెప్పి వీళ్ళందరూ ఏడ్ చేస్తుంటారు అనమాట. సో అది కాకుండా ఇప్పుడు మనం మామూలుగా మనం ప్లాన్ వేసాం అనమాట, మనం ప్రెస్ మీట్ పెట్టి ప్లాన్ వేసాం అనమాట. సో ఆ ప్రెస్ మీట్ వీడియోలు చూసి పాకిస్తాన్ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కదా మనకు, మనమేం పోయి చూడం కదా. సో అదే విధంగా మన మోడీ గారు మాట్లాడుతున్న వీడియో ఒకటి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా చూపిస్తారు. ఆ ఎక్స్ప్రెషన్స్ అనేటివి మోడీ గారిని ఏమంటారు ఏంటి, చాయ్ అమ్ముకునేవాడు అది ఇది అని చెప్పి చాలా అంటారనమాట. అంటే కిండల్ గా మాట్లాడతారనమాట, ఎగతాళి చేస్తారనమాట మీకు చెప్పాలంటే ఓపెన్ గా. సో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అని చెప్పి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మీరు పొందుతారనమాట. నెక్స్ట్ లెవెల్ అండి, 2000 కోట్ల పక్క, ఖచ్చితంగా పక్క. నేను మూవీ అనేది కూడా అసలు 4 గంటలు 4 hours అప్పుడే అయిపోయిందా ఇదేంద్రా బాబు అని చెప్పి నాకు అర్థం కాదు. అప్పుడే అయిపోయిందా నాన్న నేను అనుకుంటాను. అసలు డైరెక్టర్ ఆదిత్య ధార్ గారు ఎలా తీశాడంటే అలా తీశాడు. అప్పుడు దాకా బాలీవుడ్ వాళ్ళు ఏదో ఆ కండలు చూపించుకుంటూ ఆ స్పైగా వచ్చిన సినిమాలు చాలా అయితే ఉన్నాయన్నమాట. ఆ జవాను, పఠాను అని చెప్పి ఏదో సల్మాన్ ఖాన్ మూవీస్, మళ్ళీ వచ్చి వాడెవడో ఒకడు ఉంటాడు అనమాట. సో వాళ్ళ మూవీస్ చాలా వచ్చాయన్నమాట. అవన్నీ నథింగ్, అసలు అవన్నీ ఏం తీసుకోలేదు. ఈ యొక్క స్పై మూవీ ఎలా ఉందంటే ధురంధర్ 2 ది రివెంజ్ అసలు నెక్స్ట్ లెవెల్లో. ఇది బాలీవుడ్ అని చెప్పి ఒక్కసారిగా ఇటు చూపించాడు అనమాట. అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే రియల్ ఫోటోలు పెట్టేశారు. దమ్ము ఉండాలి, మన తెలుగు వాళ్ళు ఉండాలి, ఎందుకురా బాబు అని అనిపిస్తుంది నాకు. ఆ రియల్ ఫోటోలు చూడగానే మీకు అనిపించేస్తుంది, మూవీ చూస్తున్నంతసేపు కింద రియల్ ఫోటోలు మెన్షన్ చేసేస్తారు. అది అసలు నెక్స్ట్ లెవెల్. అసలు దమ్ము ఉండాలి. నాకు అర్థం కాలేదు, ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది. అసలు నాకు అర్థం కాలే ఒక్కసారిగా. సో ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం పూర్వకాలంలో ఒకటి వినే ఉంటాం అనమాట. సో మన డబ్బు ప్రింట్ చేసే ప్లేట్స్ ఏవైతే ఉంటాయో అవి పాకిస్తాన్ వాళ్ళ చేతికి వెళ్ళిపోతాయి. వాళ్ళేమో వచ్చి డైరెక్ట్ వచ్చి తీసుకోరు కదా, అది ఎవరిస్తారు, మన ఇండియన్ వాళ్ళు వేస్తారనమాట. సో అది కూడా క్లారిటీగా చూపిస్తారు. అది క్లారిటీగా అంటే ఎవరు చేస్తారు ఏంటి అని చూపిస్తారు, కానీ క్లారిటీగా ఒక ఇన్స్టిమేషన్ ద్వారా చూపిస్తారనమాట. ఓకేనా? సో అదనమాట ఎలా ఏంటి అని చెప్పి అది దుబాయ్లో జరుగుతుంది. సో దుబాయ్ నుంచి ఆ యొక్క ప్లేట్లు అనేటివి పాకిస్తాన్లోకి వెళ్తాయి. పాకిస్తాన్ నుంచి ప్రింట్ చేసి దొంగ నోట్లు సో ఇక్కడ నేపాల్కి వస్తుంది. నేపాల్ నుంచి ఉత్తరప్రదేశ్లో ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా పాస్ చేసేస్తాడు అనమాట. చిల్లాపల్లా పాస్ చేసేసి ఇండియాలో తోచేస్తాడు అనమాట. అది జరిగేది. అది కూడా ఎలా ఉంటుంది ఏంటి అని కూడా చూపిస్తారనమాట.
సో మనం ఫస్ట్ హాఫ్ లోనే ఒక ఎక్స్పీరియన్స్ అయితే పొందుతాం అనమాట. రణ్వీర్ సింగ్ అంజాలి మజారిగా ఎలా మారాడు ఏంటి, వాళ్ళ సిస్టర్ కి జరిగిన అన్యాయం ఏంటి, సో మళ్ళీ వచ్చి అదే వాళ్ళ ఫ్యామిలీకి జరిగిన అన్యాయం ఏంటి, కోర్టులో కూడా చాలా చాలా రకాలుగా వాళ్ళ లాయర్ అనేది వాదిస్తాడు అనమాట. అదేం వర్కౌట్ అవ్వదు. ఇంకా మనోడు మెంటల్ గా ప్రిపేర్ అయిపోతాడు అనమాట. వరే ఇది అంతా కరెక్ట్ కాదు అని చెప్పి ఒక రాజకీయ నాయకుడి వల్ల సో మన రణ్వీర్ సింగ్ హంతకుడిగా మారిపోతాడు అనమాట. హంతకుడిగా మారిన తర్వాత మన మాధవన్ కస్టడీలో ఉన్నప్పుడు, డిపార్ట్మెంట్ కస్టడీలో ఉన్నప్పుడు మనం మాధవన్ వచ్చి ఎలా మోటివేట్ చేసి పాకిస్తాన్కి ఎలా పంపిస్తాడు అనేది మనం మూవీలో చూస్తాం అనమాట. ఓకేనా, ఇది ఈ రకంగా మనం ఆ యొక్క 4 hours కూర్చొని సో చూస్తున్నంతసేపు ఎక్కడ బోర్ అయితే కొట్టదు. ఒక 5 గంటల సినిమా అనేది 5 గంటలు కదా 6 గంటలు ఉన్నా నేను చూసేవాడినేమో. సో ఆ విధంగా అప్పుడే అయిపోయిందా కదా, ఇంకా చూపిస్తే బాగుంది కదా అని అనిపిస్తుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటారా నెక్స్ట్ లెవెల్లో తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. ఆ యొక్క అరబిక్ సాంగ్ అనేది ఉంటుంది అనమాట. బలోచిలో మన రణ్వీర్ సింగ్ వస్తారనమాట. సో బలోచి తలపాగ వచ్చి రణ్వీర్ సింగ్ కాళ్ళ కింద పెడతారనమాట. సో అది ఒక నెక్స్ట్ లెవెల్లో తీసుకొని వెళ్ళిపోతాడు. మళ్ళీ వచ్చి ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ లో మన రణ్వీర్ సింగ్ ఫైట్ చేసేటప్పుడు ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ లో యారి యారి అని చెప్పి సాంగ్ వస్తుంది ధురంధర్ అని. సో అది ఒక నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది. అసలు పీక్స్ లెవెల్ చెప్పేది ఏంది, అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉందా అసలు ఏంది అసలు మీరు చూడాలి. చూస్తే మీరు ఎంత ఎక్స్పీరియన్స్ పొందుతారంటే అంత ఎక్స్పీరియన్స్ పొందుతారు. ఎక్కడా ల్యాగ్ అయితే అనిపించలేదు నాకు. ఈ యొక్క 2026లో ఈ యొక్క దురంధర్ ది రివెంజ్ మూవీ అనేది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోద్ది. 2000 కోట్లు పక్కా హైలైట్ గా అవుతుంది ఈ యొక్క మూవీ అనేది. సో పాకిస్తాన్ వాళ్ళు కూడా ఈ యొక్క మూవీని అనేది చూస్తారనమాట కంపల్సరీ. చూసి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. ఇక చూడాలి మూవీ కలెక్షన్స్ కానీ ఎంత కలెక్షన్ చేసింది ఏంటి, ఆ యొక్క సినిమాటిక్ బయోగ్రఫీ నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు చాలా మంది అంటున్నారు తెలుగులో అది ఇది డబ్బింగ్ సరియలేదు అది ఇదని. ఎవడబయా చెప్పింది తెలుగు డబ్బింగ్ బాగాలేదు అది ఇది అని చెప్పి. అవన్నీ ఏం నమ్మొద్దు. మీరు చూడండి మూవీ అనేది నెక్స్ట్ లెవెల్లోకి తీసుకుని వెళ్ళిపోద్ది అనమాట. మీరు 4 hours కంటిన్యూస్ గా అలాగే సీట్కి అతుక్కొని కూర్చొని చూస్తూ ఉంటారనమాట. చూస్తూ ఉంటారు. సినిమా అనేది ఇక్కడి నుంచి అలా పైకి తీసుకొని వెళ్ళిపోద్ది అనమాట. అసలు ఫస్ట్ రాగానే 10 నిమిషాలకి ఒక ఫైట్ అనేది ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బా ఏమన్నా ఇదే ఆ విధంగా పెట్టాడు. వీడియోలో నేను ఎటువంటి స్పాయిలర్ అనేది ఇవ్వట్లేదు అనమాట. సో ట్విస్టుల ప్రకారంగా ట్విస్టులు అయితే ఉన్నాయి, అవైతే నేను చెప్పను. ఓకేనా, సో ఇదండి రివ్యూ అనేది. ఎవరైనా సరే కొత్తగా ఛానల్కి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే